ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసెను. కొలోషియన్స్ చాప్టర్ 1 verse 12. He has enabled you to share in the inheritance that belongs to his holy people who live in the kingdom of light. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలోని క్వాలిఫికేషన్స్ ఎన్నో నీకు ఉండవచ్చు, నీవు సంపాదించవచ్చు. అయితే తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేయగలిగిన దేవుడు, మనలను పరలోక రాజ్యానికి క్వాలిఫై చేయగలిగిన దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసు ఒక్కడే. ఎందుకంటే ఆయన మాత్రమే శక్తిమంతుడు, ఆయన మాత్రమే జీవము కలిగిన దేవుడు, ఆయన మాత్రమే సత్యమైన వెలుగై ఉన్నాడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నిన్ను అంధకార సంబంధమైన అధికారము నుండి, అంటే చీకటి రాజ్యం నుండి విడుదల పరచి వెలుగు రాజ్యము, అంటే పరలోక రాజ్యము అన్న స్వాస్థ్యము నీవు పొందుటకు నీకు అర్హత కలిగించెను. అయితే నీవు వెలుగు సంబంధులగునట్లు నీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచు, అంటే సృష్టికర్త అయిన యేసయ్య యందు విశ్వాసముంచు. So my dear friend, for once you were full of darkness, but now you have light from the Lord, so live as children of light. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చు వాగ్దానములు నిత్య జీవము, జీవజలములు, నూతన యెరూషలేము, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము అను స్వాస్థ్యములో నీవు నీ ఇంటివారు పాలివారగునట్లు మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన వాగ్దానంను బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ స్వాస్థ్యము మొత్తం మాకిచ్చి ఉన్నావు, మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు నీ రాకడకు సిద్ధపడుటకు కృప దయచేయుమని నీతి సూర్యుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.